ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ట్రాన్స్ఫర్ మోడ్స్ ఇన్ హెచ్డిఎల్సి గురించి తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో ఉన్న టైప్స్ ఆఫ్ స్టేషన్ అండ్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేశాం కదా. సో ఈ ట్రాన్స్ఫర్ మోడ్స్ ఇన్ హెచ్డిఎల్సి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఏంటి అంటే ఇందులో వచ్చేసరికి 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఏంటి ఆ 2 టైప్స్ అంటే నార్మల్ రెస్పాన్స్ మోడ్, సో దీన్ని NRM అని అంటారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఎసింక్రోనస్ బ్యాలెన్స్ మోడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చెప్పుకునేటప్పుడు అన్బ్యాలెన్స్డ్ కాన్ఫిగరేషన్, బ్యాలెన్స్డ్ కాన్ఫిగరేషన్, సిమ్మెట్రికల్ కాన్ఫిగరేషన్ అని 3 కాన్ఫిగరేషన్స్ చెప్పుకున్నాం. సో ఇక్కడ సేమ్, కాకపోతే ఏంటంటే ఇక్కడ హెడ్డింగ్స్ అనేవి మారుతాయి అంతే. ఓకేనా. సో ఇక్కడ ఏంటిది, అక్కడ అన్బ్యాలెన్స్డ్ కాన్ఫిగరేషన్కి బదులు ఇక్కడ మనం నార్మల్ రెస్పాన్స్ మోడ్ అనేసి అంటున్నాం. అదేవిధంగా బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్కి బదులు ఇక్కడ అసింక్రోనస్ బ్యాలెన్స్ మోడ్ అని అంటున్నాం అంతే. ఓకేనా. అక్కడ ఉన్న ఆ 2 కూడా కాన్ఫిగరేషన్స్ ఇక్కడ హెడ్డింగ్స్ మార్చుకొని ఇక్కడ ఉంటాయన్నమాట, ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ మోడ్స్ ఉన్నాం. సో ఏంటి ఇక్కడ అంటే నార్మల్ రెస్పాన్స్ మోడ్. సో ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, అన్బ్యాలెన్స్డ్ కాన్ఫిగరేషన్లా ఉంటుంది అని చెప్పుకున్నాం. మరి అన్బ్యాలెన్స్డ్ కాన్ఫిగరేషన్లో ఏమని చూస్తాం మనం, ఒక ప్రైమరీ స్టేషన్ అనేది ఉంటుంది, మల్టిపుల్. సో ఒక ప్రైమరీ స్టేషన్ ఉంటే మిగతావన్నీ కూడా ఏమవుతాయంటే సెకండరీ స్టేషన్స్ అవుతాయి అని చెప్తున్నాం. అంటే అక్కడ అర్థం ఏంటి అంటే ఒక కమాండ్ అనేది వెళ్తుంది, రెస్పాన్స్ అనేది ఒకటైనా అవ్వచ్చు, అదేవిధంగా మల్టిపుల్ డివైజెస్ నుండి వచ్చే మల్టిపుల్ రెస్పాన్సెస్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఈ నార్మల్ రెస్పాన్స్ మోడ్లోన 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే పాయింట్ టు పాయింట్ ఒకటి, మల్టీ పాయింట్ ఒకటి. సో ఇవి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినవే, కానీ మళ్ళీ ఈ యొక్క టాపిక్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. సో పాయింట్ టు పాయింట్ ఏంటి అంటే పాయింట్ టు పాయింట్ అంటే ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్కి మధ్యలో డేటా అనేది ట్రాన్స్మిట్ అవ్వడం. ఓకేనా. ఒక డివైస్, సో ఇక్కడ ఒక డివైస్ అనేది తీసుకున్నాం, ఇక్కడ ఒక డివైస్ తీసుకున్నాం. సో ఈ డివైస్ నుండి కమాండ్ అనేది వెళ్తే ఇక్కడ నుండి మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది, అవునా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇది ప్రైమరీ స్టేషన్ అవుతుంది. ఇది ప్రైమరీ స్టేషన్ అయితే ఇదేమవుతుంది, సెకండరీ స్టేషన్ అవుతుంది. ఎందుకు సెకండరీ స్టేషన్ అవుతుంది, ఇది సెకండరీ స్టేషన్ నుండి ఏవైతే ఫ్రేమ్స్ అనేవి రిలీజ్ అవుతాయో వాటిని రెస్పాన్స్ అని అంటారు. సో ప్రైమరీ స్టేషన్ నుండి ఏవైతే ఫ్రేమ్స్ అనేవి రిలీజ్ అవుతాయో వాటిని కమాండ్ అని అంటారు అనేసి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ కాన్ఫిగరేషన్స్లోన మనకి ఒక కమాండ్, ఒక రెస్పాన్స్, అవునా. అంటే అన్బ్యాలెన్స్డ్గా ఉంది. ఇక్కడ ఒక ప్రైమరీ స్టేషన్ అనేది ఉందనుకోండి, అక్కడ ఒకటి కానీ లేదన్నా అంతకన్నా ఎక్కువ సెకండరీ స్టేషన్స్ కానీ ఉంటాయి, కానీ ఒక ప్రైమరీ స్టేషన్ మాత్రమే అక్కడ అవైలబుల్ అన్నమాట. సో ఇది పాయింట్ టు పాయింట్ అంటే ఇక్కడ 2 డివైసెస్ మాత్రమే ఉంటాయి, అంతకన్నా ఎక్కువ డివైసెస్ ఉండవు. మరి మల్టీ పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ ఒక ప్రైమరీ ఉంటుంది, కానీ సెకండరీ డివైసెస్ మాత్రం 2 ఆర్ మోర్ ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని ఏమంటున్నాము అంటే అన్బ్యాలెన్స్డ్ అని అంటమాట. సో దీనికి ఇక్కడ నార్మల్ రెస్పాన్స్ మోడ్ అని పేరు. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క ప్రైమరీ స్టేషన్ నుండి కమాండ్ అనేది ఇస్తే ఇక్కడ ఈ 2 డివైసెస్ నుండి కూడా మనకి ఏమిస్తుంది, రెస్పాన్స్ అనేది ఇస్తుంది, అవునా. సో ఇక్కడ జరిగిన వరకు ఒకటే, కాకపోతే ఇది పాయింట్ టు పాయింట్ అంటే ఒక డివైస్ నుండి ఒక డివైస్కి మధ్య మాత్రమే అక్కడ ఏం జరుగుతుందంటే ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ ఒక ప్రైమరీ స్టేషన్ నుండి మల్టిపుల్ డివైసెస్ మధ్య, మల్టిపుల్ సెకండరీ డివైసెస్ మధ్య డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో దీన్నే నార్మల్ రెస్పాన్స్ మోడ్ అంటారు. ఇది పాయింట్ టు పాయింట్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మల్టీ పాయింట్. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే అసింక్రోనస్ బ్యాలెన్స్డ్ మోడ్. సో అసింక్రోనస్ బ్యాలెన్స్డ్ మోడ్ అంటే ఏమని చెప్పాను, ఇది బ్యాలెన్స్డ్ కాన్ఫిగరేషన్ లాగే ఉంటుందని చెప్పాను. మరి బ్యాలెన్స్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే అక్కడ ఏమని తీసుకున్నాం, కంబైన్డ్ స్టేషన్స్ అనేవి తీసుకున్నాం, అవునా. ఇది కంబైన్డ్ స్టేషనే అవుతుంది, ఇది కంబైన్డ్ స్టేషనే అవుతుంది. మరి కంబైన్డ్ స్టేషన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో, కంబైన్డ్ స్టేషన్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ స్టేషన్స్. అంటే ఇది ప్రైమరీ స్టేషన్గా వర్క్ అవుతుంది, అదేవిధంగా సెకండరీ స్టేషన్గా కూడా వర్క్ అవుతుంది. ప్రైమరీ స్టేషన్ అంటే ఏం చేస్తుంది, కమాండ్ అనేది రిలీజ్ చేస్తుంది, అవునా. ఇది కమాండ్ అనేది రిలీజ్ చేసేటప్పుడు సెకండరీ స్టేషన్ అనుకుంటే అంటే ఇదేంటి, ఫస్ట్ దీన్ని ప్రైమరీ స్టేషన్గా వర్క్ చేసుకుంటే ఇది అప్పుడు ఏమవ్వాలి, ఇది ప్రైమరీ అయితే ఇది సెకండరీ అవుతుంది. ఒకవేళ ఇది ప్రైమరీ అయితే ఇదేమవ్వాలి, సెకండరీ అవుతుంది. అంటే ఒక డివైసెస్ అనేది బోత్గా కూడా యాక్ట్ అయితే దాన్ని కంబైన్ స్టేషన్ అంటారు. సో ఇక్కడ కమాండ్ అనేది ఇది ఇస్తే ఇదేమొస్తుంది, రెస్పాన్స్ ఇస్తుంది. ఒకవేళ ఇది కమాండ్ ఇస్తే ఇది రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో 2 వైపులా కూడా మనకి సేమ్ అంటే ఈక్వల్గా వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని అసింక్రోనస్ బ్యాలెన్స్డ్ మోడ్ అని అంటాము. అర్థమవుతుంది కదా. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ మోడ్స్ ఇన్ హెచ్డిఎల్సి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.